విజయవాడలోని కరకట్ట ప్యాలెస్ కు మరోసారి భారీగా నిధులు కేటాయించుకున్నారు చంద్రబాబు. 1.07 కోట్లు మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ లో మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయించారు. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ కు 2.65 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పుడు మరోసారి 1.07 కోట్లు వృధా చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవలే ఢిల్లీలోని చంద్రబాబు నివాసానికి 95 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలెస్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అరుణ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన కరకట్ట ప్యాలెస్ నివాసం కోసం ప్రభుత్వ నిధులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వరుసగా జీవోలను జారీ చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఈ నెలలోనే ఇటీవల 95 లక్షలు చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కోసం విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరొక 1.7 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ కరకట్ట ప్యాలెస్ కి ఇప్పటికీ గతంలో 2.65 కోట్ల ఇప్పటి వరకు విడుదల చేయగా దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు 1.7 కోట్లు విడుదల చేసింది. అంటే దాదాపుగా 3.72 కోట్ల చంద్రబాబు తన నివాసంలోని అయినటువంటి కరకట్ట ప్యాలెస్ కి మరమ్మతుల కోసమే, కేవలం మరమ్మతుల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మళ్ళీ ఒక జీవో జారీ చేసి 1.7 కోట్ల విడుదల చేస్తూ ఇక్కడ 3.72 కోట్ల ఈ కరకట్ట ప్యాలెస్ పెట్టడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఉండేటువంటి నివాసానికి 95 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. సో గతంలో కూడా ఇదే కరకట్ట ప్యాలెస్ కి కోట్లాది రూపాయలను పెట్టి మరమ్మతులు చేశారు. ఆ చుట్టూ ఉన్నటువంటి రహదారులు వాటన్నిటితో కలిపి దాదాపు అప్పట్లోనే ఈ ప్యాలెస్ కి 40 కోట్ల వరకు కూడా విజయవాడలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసాల కోసం ఖర్చు పెట్టినట్టు పరిస్థితి. ఆర్ఎన్బి గెస్ట్ ఏదైతే ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర నుండి వీటన్నిటికీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా ఈ ప్యాలెస్ కోసం కోర్టు ఖర్చు చేసినట్టు పరిస్థితి. వాస్తవానికి ఇది అక్రమ నివాసాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి దేవినేని ఉమానే చెప్పారు. అక్రమ నివాసాన్ని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ ప్యాలెస్ కోసం ప్రజలు డబ్బులతో ప్రభుత్వ ఖజానా నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.